యూపీలో ప్రధాని మోదీ పర్యటిస్తున్నారు. ప్రస్తుతం లైవ్ చూద్దాం. ఢిల్లీ మీరట్ మధ్య నమో భారత్ కారిడార్ ని జాతికి అంకితం చేశారు ప్రధాని మోదీ. జెండా ఊపి ప్రారంభించారు కొద్దిసేపటి క్రితమే. ఈ నేపథ్యంలో ఢిల్లీ మీరట్ మధ్య నమో భారత్ కారిడార్ ప్రారంభమైంది. అయితే యూపీలో పలు అభివృద్ధి పనులకు ప్రధాని శ్రీకారం చుట్టారు. 12,000 కోట్ల అభివృద్ధి పనుల్ని ప్రారంభించారు. అందులో భాగంగా ఈ రోజు ఢిల్లీ మీరట్ మధ్య ఉన్న ఈ నమో భారత్ కారిడార్ ని జాతికి అంకితం చేశారు. ప్రధాని మోదీ ఈరోజు మీరట్లో పర్యటిస్తున్నారు. 12,930 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు ప్రాజెక్టులకి ప్రారంభోత్సవాలు చేస్తూ ఉన్నారు ప్రధాని మోదీ. అందులో భాగంగా ఢిల్లీ మీరట్లో ఈరోజు నమో భారత్ కారిడార్ ని ప్రారంభించడం జరిగింది. అయితే ఇందులో ఢిల్లీ మీరట్ నమో భారత్ ఆర్ఆర్టీఎస్ కారిడార్, మీరట్ మెట్రో కీలకమైనవిగా తెలుస్తోంది. గంటకి 120 కిలోమీటర్ల వేగంతో నడిచే ఈ మెట్రో దేశంలోనే అత్యంత వేగవంతమైన రవాణా వ్యవస్థగా మారనుంది. ఆధునిక సుస్థిర ప్రజా రవాణా ద్వారా పట్టణ ట్రాఫిక్ ని తగ్గించి పౌరుల జీవన సౌలభ్యాన్ని మెరుగుపరచనుంది. నమో భారత్ కారిడార్ జాతికి అంకితం చేశారు. జెండా ఊపి ప్రారంభించారు ప్రధాని మోదీ. ఢిల్లీ మీరట్ మధ్య నమో భారత్ కారిడార్ ని కొద్దిసేపటి క్రితమే ప్రారంభించడం జరిగింది. ప్రధాని మోదీ ప్రస్తుతం మీరట్లో పర్యటిస్తున్నారు. 12,930 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులని ప్రారంభిస్తున్నారు. అందులో భాగంగా ఈరోజు ఢిల్లీ మీరట్ నమో భారత్ ఆర్ఆర్టీఎస్ కారిడార్ ని ప్రారంభించడం జరిగింది. అంతేకాకుండా మీరట్ మెట్రో కూడా కీలకమైనదిగా తెలుస్తోంది. అయితే మెట్రోని ప్రారంభించారు కొద్దిసేపటి క్రితమే. పచ్చ జెండా ఊపి మరి ప్రారంభించిన దృశ్యాలు మన స్క్రీన్లో చూస్తున్నాము. గంటకి 120 కిలోమీటర్ల వేగంతో నడిచే ఈ మెట్రో దేశంలోనే అత్యంత వేగవంతమైన రవాణా వ్యవస్థగా మారనున్నట్టు తెలుస్తోంది. ఆధునిక సుస్థిర ప్రజా రవాణా ద్వారా పట్టణ ట్రాఫిక్ ని తగ్గించడమే కాకుండా పౌరుల జీవన సౌలభ్యాన్ని కూడా మెరుగుపరిచేందుకు ఈ మెట్రో ఉపయోగపడుతుందంటూ కూడా తెలుపుతున్నారు అధికారులు. అందుకు సంబంధించి దృశ్యాలు కూడా మనం చూస్తున్నాము. ప్రధాని మోదీ జెండా ఊపి ప్రారంభించారు. అక్కడున్న వారితో కూడా మాట్లాడుతున్న దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. కొద్దిసేపటి క్రితమే జెండా ఊపి ప్రారంభించడమే కాకుండా మెట్రోలో కూడా ప్రయాణిస్తున్నారు ప్రధాని మోదీ. ప్రధాని మోదీ ప్రస్తుతం మీరట్లో పర్యటిస్తున్నారు. 12,900 కోట్ల అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు చేస్తున్నారు. అంతేకాకుండా ఢిల్లీ మీరట్ మధ్య నమో భారత్ కారిడార్ ని కూడా జాతికి అంకితం చేశారు. జెండా ఊపి ప్రారంభం చేశారు ప్రధాని మోదీ. అంతేకాకుండా మెట్రోలో ప్రయాణిస్తూ వారితో మాట్లాడుతున్నారు. మెట్రోకి సంబంధించిన వారితోనూ అలాగే అక్కడి అధికారులతోనూ ప్రధాని మోదీ ముచ్చటిస్తున్న దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. మెట్రోకి సంబంధించి ఎవరైతే ఉంటారో నిర్వహిస్తూ ఉంటారో విధులు నిర్వహించే వారందరితోనూ ముచ్చటిస్తున్న దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. అయితే ప్రధాని మోదీతో పాటు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ మరికొంతమంది అధికారులు కూడా ఉన్నారు. దేశంలోనే తొలి హై స్పీడ్ మెట్రో ట్రైన్ గా ఇది నిలుస్తుందని తెలుస్తోంది. గంటకి 120 కిలోమీటర్ల వేగంతో పయనిస్తుందని తెలుస్తోంది. అయితే రవాణా వ్యవస్థలో ఇదొక కీలక మైలురాయి అని కూడా చెప్పుకోవచ్చు. ఆధునిక సుస్థిర ప్రజా రవాణా ద్వారా పట్టణ ట్రాఫిక్ ని తగ్గించేందుకు ఈ మెట్రో అత్యంత సౌలభ్యంగా ఉండబోతోంది. అంతేకాకుండా ప్రజల యొక్క జీవన సౌలభ్యాన్ని కూడా మెరుగుపరిచేందుకు ఈ మెట్రో ఉపయోగపడుతుందంటూ కూడా అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
ఢిల్లీ మీరట్ నమో భారత్ కారిడార్ ని జాతికి అంకితం చేశారు ప్రధాని మోదీ. అయితే దేశంలోనే తొలి హై స్పీడ్ మెట్రో ట్రైన్ గా ఇది నిలవబోతోంది. గంటకి 120 కిలోమీటర్ల వేగంతో పయనిస్తుంది ఈ మెట్రో. అయితే ప్రధాని మోదీ జెండా ఊపి ప్రారంభించడమే కాకుండా మెట్రోలో ప్రయాణిస్తూ మెట్రో అధికారులతో కూడా మాట్లాడుతున్న దృశ్యాలు మనం చూస్తున్నాము. ఈ హై స్పీడ్ మెట్రోలో ప్రస్తుతం ప్రధాని మోదీ పయనిస్తున్నారు. లోపల ప్రయాణికులతో ముచ్చటిస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాము. ప్రధాని మోదీ కొద్దిసేపటి క్రితమే జెండా ఊపి ప్రారంభించడమే కాకుండా పలు అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి కూడా ఈరోజు ప్రారంభోత్సవాలు చేస్తున్నారు. ప్రస్తుతం మీరట్లో ప్రధాని మోదీ పర్యటన కొనసాగుతున్న నేపథ్యంలో యూపీలో కొన్ని అభివృద్ధి పనులకు ప్రధాని శంకుస్థాపనలు అలాగే ప్రారంభోత్సవాలు చేస్తున్నారు. 12,930 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులని ప్రారంభించారు. అందులో కీలకమైనదిగా నిలవబోతోంది ఢిల్లీ మీరట్ నమో భారత్ ఆర్ఆర్టీఎస్ కారిడార్, అంతేకాకుండా మీరట్ మెట్రో. గంటకి 120 కిలోమీటర్ల వేగంతో నడిచే ఈ మెట్రోని కొద్దిసేపటి క్రితమే ప్రధాని మోదీ జాతికి అంకితం చేశారు.